హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితి వస్తుంది కదా. సో డెకరేషన్ అని, ప్రసాదాలని, ఇలాంటి హడావిడంతా ఇంట్లో ఈ పాటికి మొదలయ్యే ఉంటుంది. సో వినాయక చవితికి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే విధంగా 6 వంటకాలు చూద్దామండి. ఇక్కడ మనం పాల తాలూకులు ప్రిపేర్ చేసుకున్నాము, రవ్వుండ్రాలు, ఇంకా బియ్య పిండితోనే 4 వంటకాలు చేసుకున్నామండి. అవి వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇంకా బెల్లం ముట్టీలు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ టైం తీసుకోకుండా చేసుకున్నాము. చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండ్ కొలతలతో చెప్తున్నామండి. అవి ఎగ్జాక్ట్ ఫాలో అయ్యి చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు. ఈ 4 రెసిపీస్ అనేవి 10 నిమిషాల్లో అయిపోతాయి. అండ్ ఇవన్నీ కలిపి క్లీనింగ్తో సహా 30 to 25 మినిట్స్లో అయిపోద్దండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఇక్కడ అచ్చు బెల్లాన్ని తీసుకున్నామండి. ఏ బెల్లమైనా వాడచ్చు. ఇక్కడ అచ్చు బెల్లం వాడుతున్నాం కాబట్టి తివి పర్ఫెక్ట్ గా ఉంటది, ఎక్కువ తక్కువ అని అట్లా ఏం ఉండదండి. ఈ బెల్లాన్ని మనం ఇక్కడ దంచుకొని పొడిగొట్టుకొని పెట్టుకున్నాము. ఇది ఒక గ్లాస్ తీసుకుంటున్నామండి. ఇక్కడ చేసి మనం ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకున్నాము. తర్వాత సోక్ చేసుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, అది హాఫ్ గ్లాస్. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, హాఫ్ గ్లాస్ కోకోనట్ పౌడర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. ఇవన్నీ తీసుకున్నాము. సో ఇవేనండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, ఎక్కువ అవసరం లేదు. దీంతోనే మనం 4 వంటకాలు ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఈ కడాయి తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. తర్వాత మనం ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ బెల్లం అండ్ సోక్ చేసుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఈ రెండింటిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా ఒక 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేదాకా అది ఉడకనివ్వాలి. ఆ బెల్లం కరిగే టైంలోనే మన పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతూ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఒకసారి చూపిస్తున్నాము. సో ఇలా పలుకులుగా వచ్చేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మెప్పి చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా ఉండే వరకు మనం దీన్ని అట్లనే ఉడకనివ్వాలండి. సో ఈ స్టేజ్ లో ఉడికిన తర్వాత మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. అది కూడా మొత్తం యాడ్ చేయలేదండి, కొంచెం యాడ్ చేసాము, మిగిలిన పక్కన పెట్టుకుందాం. తర్వాత హాఫ్ కప్ కోకోనట్ పౌడర్, టేబుల్ స్పూన్ ఇలాచి, ఇంకా 1 గ్లాస్ ఆఫ్ బియ్య పిండిని యాడ్ చేసి మొత్తం దగ్గర పడేదాకా మనం వీటిని ఇలా బాగా కలుపుకుంటా ఉండాలండి. ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అండ్ ఇక్కడ మనం అచ్చు బెల్లం వాడాం కదా, దాని ప్లేస్ లో ఏ బెల్లం అన్నా వాడచ్చు. తీపి బట్టి చూసుకొని తీసుకోవాలండి బెల్లంని. తక్కువ షుగర్ ఉంటాయి, అప్పుడు ఒక 1.5 గ్లాస్ వరకు బెల్లం తీసుకోండి. కొన్నిటికి ఎక్కువ ఉంటుంది, సో దాన్ని బట్టి చూసుకొని బెల్లం తీసుకోండి. అచ్చు బెల్లం వాడితే ఇంకా మంచిది. సాల్ట్ అవేం లేకుండా పర్ఫెక్ట్ స్వీట్నెస్ వచ్చే బెల్లం అండి ఇది. ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలానే ఉంచాలి. సో ఇప్పుడు ఇది చల్లారుతుంది కదా, చల్లని తర్వాత మనం మూత తీసుకొని పెట్టుకుందాం. ఇందాక మనం హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిలో కొంచెం పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా, అందులోది కొంచెం తీసుకొని ఇలా చీలున్న గిన్నెకి రాసుకుంటున్నామండి. అది స్టీమ్ చేసుకోవడానికి ఆ గిన్నె వాడుతున్నాము. తర్వాత ఇంకా మిగిలిన నెయ్యి అనేది ఈ ఉండ్రాళ్ళు చేసుకుంటాం కదా, ఈ బియ్య పిండి మిక్చర్లోకి మనం యాడ్ చేసేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీంతో మన ఉండ్రాళ్ళు, ముట్టీలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాము ఎలా చేసుకోవాలనేసి. ఏం లేదండి, ఇప్పుడు ఈ పిండిని మనం 4 రకాలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ రౌండ్ బాల్స్ లో చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుంటే ఉండ్రాళ్ళు అయిపోతాయి. చాలా సింపుల్ అండి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడం అనేది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా మంచి టేస్ట్ వస్తాయి, ఇంకా టైం సేవింగ్ కూడా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో, కొలతలతో ఇంత కూడా తగ్గకుండా చూపించినట్టే చేయండి. ఒక్కసారి టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఇక్కడ ఉండ్రాలు చేసుకున్నాం కదా, ఇప్పుడు కుడుములు చేసుకుందాము. ఏం లేదు, అలానే బాల్ చేసుకొని దీన్ని సర్కిల్ షేప్ లో రౌండ్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతే. నొక్కడానికి రాకపోతే గ్లాస్ తీసుకొని కింద బేస్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి అలా ప్రెస్ చేసేసి మొత్తం దగ్గర చేసి పక్కన పెట్టేస్తే మన కుడుములు కూడా అయిపోతాయి. చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడము. ఇవన్నీ ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఐటమ్స్, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది ఇలా ప్రిపేర్ చేసుకునే లోపల ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ యాడ్ చేసి ఆవిరి మీద ఉడకనివ్వడం కోసం మరుగు పెట్టుకోవాలి. లేదా దీన్ని కుక్కర్ లో అన్న స్టీమ్ చేసుకోవచ్చు. తర్వాత మోదకాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం కొంచెం పిండిని తీసుకొని కోన్ షేప్ లో మనం వీటిని ఇలా
చేసుకొని పెట్టుకున్న తర్వాత స్పూన్తో స్ట్రోక్స్ పెడుతున్నాం, ఘాట్లు పెడుతున్నాం అండి. స్పూన్ ఆర్ చాక్ ఏదన్నా వాడచ్చు. అంతేనండి, మోదకాలు కూడా అయిపోయాయి. ఇలా చాలా సింపుల్ గా చేసేసుకుంటున్నాము. అండ్ ముట్టీలు కూడా ఏం లేదండి, కొంచెం పిండి తీసుకొని మన 4 ఏళ్ళు అచ్చు ఆ పిండి మీద పడితే ముట్టీలు కూడా అయిపోతాయి. చూపిస్తాము ఇప్పుడు. ఈ రెసిపీస్ అస్సలు మిస్ కాకండి. ఇలా చేసి పెడితే వినాయకుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మనకు కూడా టైం సేవ్ అవుతుంది. అండ్ చాలా ఇంకా వేరే పనులన్నా చేయొచ్చు, వంటలు ఇంకేమైనా చేసుకోవాలనిపిస్తే కూడా అవి కూడా చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇలా మనం ముట్టిలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొంచెం పిండి తీసుకొని మన 4 ఏళ్ళు అచ్చండి ఇట్లా అచ్చు పడేట్లాగా నొక్కి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నామో. ఇంతే సింపుల్ గా మనం ఉండ్రాళ్ళు పాల తాలూకు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. పాల తాలూకులు అనేవి చాలా పర్ఫెక్ట్ గా చాలా మందికి వెళ్ళిపోతా ఉంటాయి. బట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తామండి, అట్లా చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అస్సలు మిస్ కావద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. 3 రెసిపీస్ ఉన్నాయి. సో ఇలా ఆ 1 గ్లాస్ ఆఫ్ బియ్యం పిండితోనే మనం ఇన్ని రకాలు చేసుకున్నాం కదా. సో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మనం వాటర్ ఇందాక వేడి చేసుకుంటున్నాం అని చెప్పాం కదా. సో దాని తర్వాత మూత పెట్టేసి ఆవిరి మీద ఉడకనివ్వాలి. గిన్నెని దానిలో పెట్టేసి మనం దీన్ని ప్రెషర్ కుక్కర్ లో ఉన్నా కూడా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాము. 5 నిమిషాల తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయో అన్ని ఆవిరి మీద. చాలా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువసేపు దీన్ని ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బెల్లంని నానపెడుతున్నప్పుడు కరిగిస్తున్నప్పుడే పప్పు కూడా అప్పుడు సగం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదు. స్టీమ్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇక్కడ చూపిస్తాం చూడండి, లోపలు కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉడికాయి. ఎంత సాఫ్ట్ గా మంచి టేస్ట్ వచ్చేలాగా ఉన్నాయండి. ఇప్పుడు ఉండ్రాలు చేసుకుందాము. దీది స్టీమింగ్ లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుందాం. మనం 1/2 గ్లాస్ ఆఫ్ సోక్డ్ పచ్చిశనగపప్పు ఇంకా 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ చెప్పిన తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ చూపిస్తున్నాయని చెప్తున్న మెజర్మెంట్స్ తోనే తీసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ రవ్వ ఉండ్రాలు అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. తర్వాత మనం సోక్ చేసుకుని పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది వాటర్ లోకి యాడ్ చేసుకొని బాయిల్ అవనివ్వాలి. సో మనం మొత్తం 1 గ్లాస్ ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకున్నాము. అందులో హాఫ్ ఏమో ఉండ్రాలకి, మిగతా హాఫ్ ఏమో ఇందాక మనం ముట్టీలు కుడుములు చూసాం కదా దానిలోకి. మనం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడకనిచ్చుకున్నాము. తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ ఆఫ్ రవ్వ అండ్ 1/2 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని ఇలా ఒక 2-3 సార్లు కలిపి మూత పెట్టుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేదాకా ఆవిరి మీద ఇలా ఉడకనివ్వాలండి. ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టీమ్ చేస్తారు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో చెప్తున్నాం కాబట్టి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ స్టీమింగ్ అవసరమే లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలా ఆవిరి మీద ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత చూస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉడికాయండి. పప్పు కూడా మొత్తం రవ్వ రెండు చాలా పర్ఫెక్ట్ గా ఉడికాయి. ఇలా చేసుకొని ఉండలు వచ్చినా కూడా ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు అనిపిస్తే అప్పుడు ఇవి చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. కానీ చూపిస్తున్న మెజర్మెంట్స్ తో తీసుకోండి, డెఫినెట్ గా మళ్ళీ స్టీమ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ రవ్వ ఉండ్రాలకి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసేసుకుందామండి. ఇది ఇంత కూడా అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇలా ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారా ఇంత కూడా అడుగంటలేదు, మొత్తం నీట్ గా అయిపోయింది, ఏం ఇంత కూడా వేస్ట్ కాలేదు. చూసారా ఉండ్రాలు కుడుములు స్టీమ్ అయ్యే లోపల మనం దీన్ని కుక్ చేసేసుకోవచ్చు ఒక పక్కన. సో ఇలా సైమల్టేనియస్ గా వర్క్ చేసేసుకుంటా ఉంటే పని కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా పాల తాలూకులు చేసుకుందామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కోసం గ్లాస్ ఆఫ్ ప్యూర్ మిల్క్ తీసుకుంటున్నామండి. ఇది మనం ఆవు దగ్గర నుంచి పోపించుకొని తెచ్చుకున్నది. ఇంకా ఈ గ్లాసు 1/2 గ్లాస్ ఆఫ్ సాబుదానా తీసుకున్నాం మనము. సోక్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ అచ్చు బెల్లం.
స్టార్టింగ్ లో చెప్పినట్టే ఏ బెల్లం అన్నా వాడచ్చు. తీపి బట్టి తక్కువ అంటే 1.5 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద కుక్ చేసుకోవాలి దగ్గర పడేదాకా. అండ్ దాని పనిలో పని సాబుదానాన్ని కూడా మనం కొంచెం సేపు ఉడికించుకుంటున్నాము. ఇక్కడ మనం ఆవు దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు అనేది అయితే వాడుతున్నామండి. మీరు అది కాకుండా ప్యాకెట్ పాలు వాడుతుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ పాలు ఎక్కువ తీసుకోండి. గ్లాస్ ఆఫ్ బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాము. సో ఇలా ఇక్కడ మనం బెల్లంని మొత్తం మెల్ట్ చేసుకొని వాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సైమల్టేనియస్ గా సాబుదానాన్ని కూడా ట్రాన్స్పరెంట్ లేయర్ వచ్చేదాకా మనం స్టవ్ మీద ఉడికించుకున్న తర్వాత కొంచెం సేపు ఆగి రెండింటిని ఆఫ్ చేస్తే అయిపోతుంది. చూసారా, స్టవ్ అయితే రెండింటికి ఆఫ్ చేసాము, రెండు ఇలా కుక్ అయిపోయాయి. జస్ట్ సాబుదానాన్ని ట్రాన్స్పరెంట్ లేయర్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి అండ్ బెల్లం కరిగేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ బియ్య పిండిని తీసుకుందాము. అండ్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ దీనికన్నా ముందు సాబుదానాలో వాటర్ ఉంటది కదా, దాన్ని మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు వాడతాం కూడా ఇప్పుడు చెప్తామండి. సో ఇది ఇలా కొంచెం తీసుకొని గ్లాసు తీసుకొని పక్కన పెట్టుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్, సాబుదానా వాటర్ అండ్ బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకే వాటర్ అవసరం లేదు. జనరల్ గా మనం ఈ బియ్య పిండితో పాటు గోధుమ పిండినో వేరే ఏదైనా పిండిని కలుపుతా ఉంటాము విడిపోకుండా ఉండడానికి. కానీ ఒక్కసారి ఇలా చూపిస్తున్న విధంగా చేయండి. వేరే పిండి ఏం కలుపుకుండా జస్ట్ బియ్య పిండితో న్యాచురల్ గా అమ్మమ్మ వాళ్ళు చేసుకునే పద్ధతిలోనే చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకుంది పొడి బియ్య పిండి అండి. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాబుదానా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఇదెందుకంటే సాబుదానా వాటర్ వల్ల జిగురు ఉంటుంది కదా, అది పిండితో కలిసి విడిపోకుండా ఉంటది. అండ్ చాలా కొంచెం ఆఫ్ గీ అండి, 1/2 టేబుల్ స్పూన్ అంతే, ఇంకెక్కువ యాడ్ చేయదు. అది యాడ్ చేసి పిండికి మొత్తం పట్టేలాగా 2-3 సార్లు బాగా కలిపేసుకొని మధ్యలో కొంచెం బెల్లం వాటర్ అండ్ ఇక్కడ మొత్తం మనం ప్రిపేర్ చేసుకుంటుంది సాబుదానా వాటర్ తోనే దాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిలాగా రుక్కోవాలి, చేతికి స్టిక్ అయ్యే విధంగా. అలా అని చెప్పి ఎక్కువ లూజ్ గా చేయొద్దు, అలానే గట్టిగా కూడా చేయొద్దు. ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్న క్వాంటిటీస్ తో ఎగ్జాక్ట్ గా చేసుకోండి, వేరే ఏ పిండిలు వాడాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నామండి. ట్రెడిషనల్ పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు చేసుకునే విధంగా అయితే వస్తుంది. ఇలా ట్రై చేయండి, సేమ్ టేస్ట్ వస్తుంది. మనం ఇక్కడ జంతికలు అవి ఒత్తుకునే ఉంటుంది కదా, దానికి చుట్టూ నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 3 సైడ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ ని తీసుకొని కింద పెట్టుకున్నాం జంతికలు కొట్టుకునేదాన్ని. అండ్ అందులోకి కొంచెం పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నామండి లిడ్. ఇది తడి బియ్య పిండి వాడితే అప్పుడు బెల్లం వాటర్ యాడ్ చేసేసుకొని లైట్ గా సాబుదానా వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకుంటారు. బట్ పొడి బియ్య పిండి అవైలబుల్ గా ఉంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందుకండి తడి అన్న పొడి అన్న ఏ బియ్య పిండి అన్న వాడచ్చు. గోధుమ పిండి అవి ఎక్స్ట్రా ఏం కలపకుండా ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా చూపిస్తున్నాము. చాలా పర్ఫెక్ట్ గా వచ్చే నూడిల్స్ లాగా విడిపోకుండా. అండ్ ఇలా జంతికలు ఒక్కటే దాంతో అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా కలుపుకున్నాం కాబట్టి చేత్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికి కొంచెం పిండి అయితే ముందుగా మనం పక్కన తీసుకొని పెట్టుకుందాము. తర్వాత మిగిలిన పిండిల నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నూడిల్స్ చేసుకున్నట్టు సన్నగా వస్తాయండి. చాలా పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బేస్ మందంగా ఉన్న గిన్నె ఇంకా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే అప్పుడు ఈ నూడిల్స్ పెద్దగా అయినా కూడా విడిపోకుండా కలుపుకునే విధంగా చేసుకోవచ్చండి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కసారి కలిపి సాబుదానా మనం నానపెట్టుకొని మొత్తం కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ సాబుదానాని పాల్లోకి యాడ్ చేసి కొంచెం సేపు ఇలా కుక్ అవనివ్వాలి, బాయిల్ అవనివ్వాలండి. ఒక్కసారి 3 రెసిపీస్ మనం పెట్టింది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో మేము చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి జంతికలు వత్తే దాంతో మనం దీన్ని నూడిల్స్ వేసేసుకుంటాం. నూడిల్స్ వేసుకున్నట్టు ఆ బార్ నుంచి ఈ బార్ వరకు ఎగ్జాక్ట్ గా అలా వేసేసుకుంటున్నాం. చూసారా, ఇంత కూడా ముక్క విరగదు ఇలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే. అందుకే వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోమన్నామండి. వెడల్పుగా ఇంకా బేస్ మందంగా ఉన్న గిన్నె వాడండి పాల తాలూకుల కోసం, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వారైనా కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండ్ కొలతలు వాడి ఒకసారి జాగ్రత్తగా చేయండి. పాల తాలూకుల మీద ఇష్టం కూడా వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా జంతికలు ఒత్తే దాంతో మనం చుట్టూ తాలూకులు ఒత్తేసుకున్నాము. అవి గెరట వాడకుండా అలా చూపిస్తున్న విధంగా
తిప్పుకుంటూ కలుపుకున్నాం అంతేనండి. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిన ప్లేస్ లో మనం చేత్తో కున్నాం కదా పిండిని నూడిల్స్ లాగా, దానిలోకి యాడ్ చేసి ఫ్రై అవనివ్వాలి. వన్ సైడ్ బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయింది, కొంచెం కలిసింది అనిపించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వే ఆఫ్ ఈ ఇండియన్ నూడిల్స్ ని ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఎలా ఉడికిలో అప్పుడే మనం ఇందాక కొంచెం బియ్య పిండి ముద్దని పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ యాడ్ చేసి ఇందులోకి మెత్తగా కలుపుకొని పెట్టుకుంటున్నాము. అప్పుడు అలా వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఈ పాల తాలూకులు దానిలోకి ఒకసారి కలిపి యాడ్ చేసుకున్నాం. గెరట వాడద్దండి, ఇట్లా చూపిస్తున్న విధంగా గిన్నెలోనే అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేత్తో కలుపుకోవాలి. ఆ బియ్య పిండి వాటిని అలా యాడ్ చేసుకోవడం వల్ల థిక్ గా ఉంటదండి, చల్లారిన కూడా టేస్ట్ బాగుంటది. మనం ఒక గిన్నెలోకి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాము. లోకి డ్రై ఫ్రూట్స్ అవి టెక్స్చర్ ఇస్తాం కదా, దానికోసం అండి నెయ్యిలోకి బాదం, కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది పండగల సీజన్ కాబట్టి ఇవన్నీ మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాము, అప్పుడు ఎక్కువ పని అనుకుండా ఉంటదని చెప్పేసి. ఇవిలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇది ఇక్కడ చూసారు కదా, ఇది కూడా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇంకా కుంకుమ పువ్వు లాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. కలర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటది. అవైలబుల్ గా ఉంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. ఇప్పుడు కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ కలర్ కూడా వస్తుంది. సో అవైలబుల్ గా ఉంటే డెఫినెట్ గా యాడ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచి, మంచి స్వీట్నెస్ కోసం ఒక్కసారి అలా గరిట వాడకుండా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఇట్లా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నామండి పాల తాలూకుల రెసిపీని. చెప్పిన మెజర్మెంట్ తో ఒక్కసారి జాగ్రత్తగా చేయండి, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత ఇందులోకి బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటిపూట వాడి చేసుకుంటాం, ఇంకేమైనా పొలుకులు ఉన్నా కూడా కింద బెల్లంవి పడకుండా ఉంటాయి. సో స్ట్రైనర్ వాడి ఎప్పుడన్నా బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటున్నా స్ట్రైనర్ వాడే యాడ్ చేసుకోండి. తీపి బట్టి బెల్లం వాటర్ యాడ్ చేసేసుకొని అలా ఒక్కసారి కలుపుతా ఉన్నాము. ఇంకా చూపిస్తున్నాం కదా, వీడియో మొత్తం చూపించాం కదా ఎలా కలపాలనేసి. గరిట వాడకుండా ఇరగకుండా జాగ్రత్తగా అప్పుడు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ గరిట వాడడం వల్ల కూడా అప్పుడే వేస్తాం కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా గరిట వాడకుండా మనం ప్రిపేర్ చేసుకున్నాం చూసారా, చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఇంత కూడా విరగలేదు. మన అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు ట్రెడిషనల్ స్టైల్లో చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో మిల్క్ మేల్ ఏం యాడ్ చేయలేదు క్రీమీ టెక్స్చర్ కోసం, జస్ట్ ప్యూర్ మిల్క్ అండ్ బియ్య పిండి అంతేనండి. న్యాచురల్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అండ్ లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన పాల తాలూకుల రెసిపీ కూడా రెడీ అయిపోయాయి. ఇవ్వండి మన వినాయకుడికి మెయిన్ గా ఇష్టమయ్యే రెసిపీస్. ఇలా ఎక్కువ టైం తీసుకోకుండా 20 to 30 minutes లో క్లీనింగ్ తో సహా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఇలా సర్వ్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే ఆయన హ్యాపీ, మనము హ్యాపీ. ఈ రెసిపీ అస్సలు మిస్ కావద్దు. వీడియో ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు నచ్చిందని అర్థం. నచ్చిందంటే మీరు ఈ వినాయక చవితికి ట్రై చేయాలని. అన్ని కాకపోయినా పాల తాలూకులన్నా ట్రై చేయండి, లేదా మీకు మూడిట్లో ఒకటన్నా అట్లీస్ట్ ట్రై చేసి చాలా సింపుల్ గా అయింది అనిపిస్తే కమెంట్ చేయండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము. అండ్ జనరల్ గా మనం ప్రిపేర్ చేసుకునే పులిహోర, దద్దోజనం, పొంగల్ ఇలాంటి రెసిపీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ అప్లోడ్ చేసాము. లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తామండి, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునేలాగానే చేసుకున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.